ఏంటి మెయిన్ రోడ్డుకి వెళ్ళి అక్కడ ఉనికి ఇది రోడ్ ఉన్నది. మొన్న జేసీబీ పెడితే మొత్తం అది తీగలు తలుపుతున్నాయి. ఇంకోటి రోడ్లోకి వెళ్ళాలంటే కూడా మొత్తం భయపడుతున్నారు. కొద్దిగా ఏఈ గారు మరి ఇది ఎవరికి సంబంధం, ఏఈ గారికి వస్తుందో మరి ఏ డిపార్ట్మెంట్కి వస్తుందో కొద్దిగా లైన్ మ్యాన్లు అందరు కలిసి దీన్ని తొందరగా దీన్ని చర్యలు తీసుకున్నారు. లేకపోతే మనకు చాలా ప్రమాదం ఉంది. ఇట్లా పట్టుకుంటే కూడా తాకుతున్నది. అక్కడ మళ్ళీ అక్కడ ట్రాన్స్ఫారం కూడా రోడ్లో పెట్టినరు. ఇక్కడ పోవడానికి కూడా మెయిన్ రోడ్ ఇది చక్కగా ఈ తీగల నుండి. లేకపోతే మళ్ళీ ప్రాబ్లం ఏముందంటే అక్కడ ట్రాన్స్ఫారం పెట్టినరు. ట్రాన్స్ఫారం కింద హైవే వోల్టేజ్ కరెంటు ఉంది. ఆ కరెంటు కూడా ఏమంటావు నైట్ పూట వోల్టేజ్ దాని మీద కరెంట్ వచ్చి మొత్తం కట్ అయిపోతుంది. అక్కడ ఏమంటే లైట్ కట్ అయిపోతుంది, ఫీజులు ఎగిరిపోతుంది. ఆ నైట్లో వచ్చి వాళ్ళు ఫీజు వేయాలంటే కూడా చాలా కష్టంగా ఉంది. వాళ్ళు కూడా భయపడుతున్నారు. వెంటనే దీనిపైన చర్యలు తీసుకున్నాలి. లేకుంటే దీనిపైన మేము ధర్నాలు చేస్తాం. దీనికి మాత్రం ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ఏ గారు దీన్ని ఎంబడే మీరు ఈ యాక్షన్ తీసుకొని దీన్ని ఎంబడే చేసేయాలి. ఎందుకంటే ఇది చాలా ప్రమాదంగా ఉంది. ఇది మాత్రం ఖచ్చితంగా. లేకుంటే మేము కలెక్టర్ గారు కూడా పోయి మేము కంప్లైంట్ చేస్తాం అందరిపైన, మీ అధికారులపైన మొత్తం. ఇది పల్లెవరం కింద ఇక రోడ్డు పక్క లేచిండ్రు. ఇది మొత్తం మీద రోడ్లోనే మొత్తం పోవడానికి మీద హై వోల్టేజ్ ఉంది. హై వోల్టేజ్ ఫీజు పోయినప్పుడు వేయాలంటే కూడా చాలా ప్రమాదంగా ఉంది. ఇక వేయాలంటే కూడా లైన్ మెన్ మొత్తం భయపడుతున్నారు. ఏగా తొందరగా మీరు కండియాలి. లేకపోతే చాలా ఇబ్బందిగా ఉన్నది. మొత్తం మీరు ఎప్పుడూ యాక్షన్ తీసుకురాలేదు. లేదంటే కలెక్టర్ కంప్లైంట్ చేస్తాం మీరు.